బైబిల్లో ఉన్న ఒక ముగ్గురు తల్లుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని 21వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, తన బిడ్డలు దీవించబడాలని, తన బిడ్డల ఆశీర్వాదం పొందాలని యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వచ్చి, యేసు ప్రభువు దగ్గర నా బిడ్డలను మీరు ఆశీర్వదించండి అని అడుగుతున్న ఒక తల్లి మనకు కనిపిస్తారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20, 21 వచనాలు ఒకసారి చదువుదాం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయగోరుచున్నాను, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాడు. అందుకామె, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులు, ఒకరు నీ కుడివైపున, ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండటానికి సెలవిమ్మని ఆయనతో అన్నది. స్తోత్రం. మంచిగా చెప్దాం. జెబెదయి కుమారుల తల్లి, జెబెదయి భార్య, ఆమె పేరు రాయలేదు ఇక్కడ. ఆమె కుమారులను బట్టి ఆమెను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. జెబెదయి ఆమె భర్త. జెబెదయి కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరకు తన ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చింది. వారిద్దరు పేర్లు ఏంటనంటే యాకోబు, యోహాను అనేవారు. ఈ యాకోబు, యోహాను అనే ఇద్దరు కుమారులను తీసుకుని వచ్చి, నా కుమారులు నీ రాజ్యములో నీ కుడివైపున ఒకరు, నీ ఎడమ వైపున ఒకరు కూర్చునేటట్టుగా నా కుమారులు నీవు ఆశీర్వదించాలి అని ఆ తల్లి కోరుతున్నారు. స్తోత్రం. ఈ తల్లి యొక్క ఆశ, తన బిడ్డలు దీవించబడాలనే ఆ తపన ఈ పగటి వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలాసార్లు తల్లి తన బిడ్డల కొరకు ఏదైతే ఆశపడతారో, ఏదైతే ప్రార్థన చేస్తారో, ఏదైతే కోరుకుంటారో, దేవుడు ఆ ప్రార్థనను, ఆ కోరికను, తల్లి యొక్క ఆశను తీర్చి తన బిడ్డలు దీవించబడేటట్టుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం. ఈ లోకములో ఒక నానుడి కూడా ఉంది, ఒక మాట కూడా ఉంది. తల్లి మాట గడప దాటదు అని చెప్తుంటారు. అది దీవెన వచనమైనా శాప వచనమైనా. అందుకే బైబిల్ ఏం చెప్తుందనంటే, తన తల్లిని దూషించి తండ్రి మాట వినని వారి కన్ను లోయ కాకులు పీకేస్తాయట. సామెతల గ్రంథం అలా చెప్తుంది. తల్లిని దూషించి తండ్రి మాట వినని వాని కన్ను లోయ కాకులు పీకుతాయి, లేక ఆ కన్నులు అవి తీసేస్తాయి అని చెప్తుంది బైబిల్. తల్లి తన బిడ్డల కొరకు ఎప్పుడు దీవెన వచనాలు పలకాలి అని చెప్పటానికి, బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని కోరుకోవాలని చెప్పటానికి, తన బిడ్డల యొక్క మంచి స్థితిని దేవుని సన్నిధిలో అడగాలి అని చెప్పటానికి ఈ పగటి వేళ ఈ తల్లిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. జెబెదయి కుమారుల యొక్క తల్లి వలె, ఆ యాకోబు, యోహానుల తల్లి వలె, తల్లిగా, తండ్రిగా నీ బిడ్డల కొరకు నువ్వు అలాంటి ప్రార్థన చేయగలిగితే, అలాంటి ఆశ దేవుని సన్నిధిలో కలిగి ఉండగలిగితే, నా దేవుడు వాక్యమని చెప్తున్నారు. 20వ కీర్తన 4వ వచనాన్ని చదువుతుంటే, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు యెహోవా సఫలపరచునుగాక అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకో బైబిల్లో ఏ కన్న తల్లి, ఏ తల్లి తన బిడ్డల కొరకు కన్నీరు కార్చినా, విజ్ఞాపన చేసినా, విలపించినా, విన్నపం చేసినా ప్రభువు వారి మనవి ఆలకించినట్టుగా మనం చదువుతాం. స్తోత్రం. మంచిగా చెప్పాలి. ఇక్కడైతే యేసుప్రభు అంటున్నారు, నా కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు కూర్చుండేటట్టుగా అలాగా అనుమతి ఇవ్వటం నా చేతిలో లేదు అని చెప్తున్నారు. కానీ తల్లి యొక్క ఆశను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తల్లి అడుగుతున్నారు, నా కుమారులు ఇద్దరు, ఒకరు నీ కుడివైపున, ఒకరేమో నీ ఎడవైపున, నీ రాజ్యములో వారు ఉండాలి అని ఆ తల్లి కోరుకుంటుంది. నీ బిడ్డల కొరకు నీ కోరిక ఏంటి?
నీ బిడ్డల కొరకు నీ ప్రార్థన ఏంటి? నీ బిడ్డల కొరకు నీ ఆశ ఏంటి? వారు దేవుని రాజ్యములో ఉండాలి అని నిజంగా ఆశపడుతున్నారా? స్తోత్రం, హల్లెలూయా. నీ బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండి, దేవుని సన్నిధిలో దేవుని కృపను పొందాలని, దేవుని దయ పొందాలని, దేవుని కనికరం పొందాలని నిజముగా కోరుకుంటున్నారా? స్తోత్రం చెప్పాలి మంచిగా, హల్లెలూయా. బైబిల్లో నీ పిల్లలు దేవుని మందిరములో నాటబడిన ఒలీవ మొక్కల వలె ఉంటారు అని ఒక ఆశీర్వాదం ఉంది. నీ బిడ్డల కొరకు నువ్వు కోరుకునే ఆశీర్వాదం ఏంటి? వారు దేవుని మందిరములో ఉండాలనా? వారు ఎలా ఉన్నా పర్వాలేదనా? దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యములో దేవుని కృప పొందాలనా? లేక వారు ఏమైపోయినా పర్వాలేదనా? ఈ తల్లి తన బిడ్డలిద్దరూ దేవుని రాజ్యములో ఉండాలని ఎంత ఆశపడుతుందో. స్తోత్రం. నీ బిడ్డల కొరకు కూడా దేవుని బిడ్డ నువ్వు అలాగే ఆశపడాలి. అలా ఆశపడితే నీ కోరికను దేవుడు సిద్ధింప చేస్తాడు. నీ ఆలోచన అంతా ఆయన సఫలం చేస్తాడు. ఒకసారి స్తోత్రం చెప్తాను, హల్లెలూయా. కొన్నిసార్లు మీరు వినుంటారు, తమ బిడ్డల్ని ఆశీర్వదించని, దీవించని తల్లిదండ్రుల మాటలు మీరు వినుంటారు. ఎందుకో కొంతమంది తల్లులు ఆలోచించి మాట్లాడతారో, ఆలోచన లేకుండా మాట్లాడతారో, తెలిసే అంటారో, తెలియక అంటారో. తమ బిడ్డల్ని నానా మాటలతో దూషించేవారు, శపించేవారు చాలామంది ఉంటారు. అందులో మీరు ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి. అందులో మీరు ఏం చేయకూడదు? ఉండకూడదు. నీ కన్నబిడ్డను నువ్వు శపించకూడదు. నీ బిడ్డల పైన శాపాలు పలకూడదు. వారు నాశనం అయిపోవాలి అని నీ నాలుకతో కానీ నీ నోటుతో కానీ ఎప్పటి పలకకూడదు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి పక్కవారితో, నీ బిడ్డలను నీవు శపించకూడదని చెప్పండి. నీ బిడ్డల యొక్క ఆశీర్వాదాన్ని కోరుకోవాలని చెప్పండి. నీ బిడ్డల యొక్క మేలును, క్షేమాన్ని నువ్వు కాంక్షించాలి అని చెప్పండి. పక్కవారితో చెప్పండి, మంచిగా చెప్పండి. నీ బిడ్డల యొక్క క్షేమమును కోరుకోవాలని చెప్పండి. వారు మంచి స్థితిలో ఉండాలని నువ్వు కోరుకోవాలని చెప్పండి. కోరుకోవటం అని అంటే మనసులో అనుకోవటం ఒక్కటే చాలదు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రతిదినం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ బిడ్డల కొరకు ప్రతిదినం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అగస్టీన్ అనే భక్తుడు ఎలా మార్చబడ్డాడో ఆయన సాక్ష్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నిజముగా తల్లి ఎంత ప్రార్థన చేసిందో మనకు అర్థమవుతుంది. అగస్టీన్ అనే దైవజనుడు మార్పు చెందకముందు అతను ఒక విచ్చలవిడి జీవించేవాడని ఆయన చరిత్ర చెబుతూ ఉంది. ధనవంతులైన కుటుంబంలో పుట్టిన కారణంగా అన్ని అలవాట్లు ఉండేవంట. గుర్రపు పందాలకు వెళ్ళేవాడంట, జోదమాడేవాడు, ఇక త్రాగేవాడు, తిరిగేవాడు, అన్ని అలవాట్లతో జీవితాన్ని కాలం గడుపుతూ ఉండేవాడు. అర్ధరాత్రి ఎప్పుడో 12, 1 గంట, 2 గంటలకు ఇంటికి చేరేవాడట. ఆ కుమారుడు ఇంటికి వచ్చే వరకు నిద్రపోకుండా ఎదురు చూసే తల్లి, కుమారుడు వచ్చిన తర్వాత త్రాగి తప్పతాగి తూలుతూ పడుతూ ఇంటికొచ్చిన కుమారుడు ఎలా పడుకుంటున్నాడో కూడా తెలియకుండా ఆ మంచం మీద పడిపోతే అతని బూట్లు విప్పి అతని కాళ్ళ దగ్గర మోకరించి ఆ తల్లి ప్రతిదినం ప్రార్థన చేసేదట. ఆ కుమారుని యొక్క పాదములు పట్టుకొని ప్రార్థన చేసేదంట తల్లి. అలా ఎన్ని రోజులు ప్రార్థన చేసిందో ఒకనొక రోజున అగస్టీన్లో ఒక గొప్ప మార్పు కలగడం తల్లి చూసింది. స్తోత్రం, హల్లెలూయా. త్రాగుబోతులైన కుమారులున్న తల్లులు, నీ కుమారుని కొరకు, కుమార్తె కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు రాత్రి పగళ్ళు కన్నీటితో ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్తోత్రం. ఈ జెబెదయి కుమారుల తల్లి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతుంది, అది అనుగ్రహించబడతదా, అనుగ్రహించబడదా? లేక అది ఆయన ఇస్తాడా, ఇవ్వడా, చేస్తాడా, చేయడా తర్వాత సంగతి. కానీ ముందు అడుగుతుంది, నా కుమారులిద్దరు, ఒకరు నీ కుడివైపున, ఒకరేమో నీ ఎడమ వైపున కూర్చుండేటట్టుగా నీ రాజ్యములో. హల్లెలూయా.
ఏ రాజ్యంలో? నీ రాజ్యములో నా బిడ్డలు ఉండేటట్టుగా మీరు నాకు సహాయం చేయండి, నాకు అలా దయచేయండి అని అడుగుతుంది. నీ బిడ్డలు దేవుని రాజ్యములో ఉండాలని నువ్వు కోరుకోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఒకానొక దినాన్న అగస్టీన్ సాక్ష్యం చెప్తా అంటాడు, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో నేను దేవుని సన్నిధికి కొట్టుకొని వచ్చేసానని చెప్తోంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. నీ ప్రార్థన, నీ దేవుని సన్నిధిలో నువ్వు అడిగే విన్నపం నా దేవుడు అనుగ్రహించి నీ బిడ్డలు దేవుని రాజ్యములో ఉండేటట్టు, దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా ఆయన సహాయం చేస్తాడు. స్తోత్రం హల్లెలూయా మంచిగా హల్లెలూయా. నువ్వు అలాంటి ఒక తల్లిగా, నువ్వు అలాంటి ఒక తండ్రిగా ఉండాలని ఉదయకాలం ముందు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ తల్లి యొక్క ఆశ, నా కుమారులు ఒకరేమో నీ కుడి వైపున ఉండాలి, ఒకరు నీ ఎడమ వైపున ఉండాలి. ఎక్కడా అనంటే నీ రాజ్యములో. స్తోత్రం. దేవుని బిడ్డగా నీ బిడ్డలు కూడా దేవుని రాజ్యములో ఉండాలని నువ్వు తపన, ప్రార్థన, ఆశ, ఆకాంక్ష కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా హల్లెలూయా. అలా అడిగినందుకు యేసుప్రభు అన్నారు, నేను త్రాగే పాత్రలోనిది మీరు త్రాగలరా అని అడుగుతుంటే వారిద్దరు అన్నారు, మేము త్రాగుతామన్నారు. ఆ పాత్ర శ్రమను, బాధను, యేసు ప్రభు కొరకు అనుభవించే కష్టమును చూపిస్తూ ఉంది. నిజముగానే యోహాను, యాకోబు అనే భక్తులిద్దరూ యేసు ప్రభు కొరకు జీవించి యేసు ప్రభు కొరకే వారు మరణించారు. స్తోత్రం హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయంలో యాకోబు యేసు ప్రభు కొరకు శిరచ్ఛేదనము చేయబడ్డాడు. యోహాను అనే అపోస్తలుడు యేసు ప్రభు కొరకు పద్మాసు దీవికి, ఆ దీవిలో ఒంటరిగా వదిలిపెట్టేశారు ఆయన్ని. యేసు ప్రభు కొరకు అంత శ్రమ అనుభవించటానికి ఆయన తన జీవితాన్ని సమర్పించేసుకున్నాడు. ఆ దీవిలో విడిచిపెట్టకముందు యోహానును ఏం చేశారనంటే సలసల కాగుతున్న నూనె గాబులో వేశారంట. బాగా మరిగిపోతున్న నూనె గాబులో, ఆ పాత్రలో వేసిన యోహాను చనిపోలేదని తీసుకెళ్ళి పద్మాసు అనే దీవిలో ఒక్కడిని విడిచిపెట్టి వచ్చేసారు. ఆ పద్మాసు దీవిలో పరవాసిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నాడు, ప్రభు దినమందు ఆత్మలో నేను ఆత్మవశున్నై ఉండగా ప్రభు నాకు ప్రత్యక్షమయ్యాడని, ప్రభు తనకు ప్రత్యక్షమై తెలియజేసిన సంగతులన్నీ ప్రకటన గ్రంథముగా యోహాను తన దర్శనాన్ని రాసి మనకిచ్చాడు. స్తోత్రం మంచిగా హల్లెలూయా హల్లెలూయా. ఈ యోహానుకున్న మరొక పేరేంటో తెలుసా? ప్రేమ అపోస్తలుడు. యోహాను రాసిన 3 పత్రికలు ప్రేమను వెల్లడి చేస్తాయి, ప్రకటిస్తున్నాయి. యోహాను సువార్త కూడా ఆ భక్తుడు రాసిన సువార్తనే. శిష్యులందరూ యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన శిలువ దగ్గర యేసు ప్రభువునే వెంబడిస్తూ అంటి పెట్టుకొని ఉన్న భక్తుడు ఎవరనంటే యోహాను. అతలి చేసిన మనవి యేసు ప్రభు అంగీకరించాడని చెప్పటానికి ఇద్దరి జీవితం మనకు నిదర్శనముగా కనిపిస్తూ ఉంది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ బిడ్డలు దేవుని కొరకు బ్రతకాలని, దేవునిలో బ్రతకాలని, దేవునితో బ్రతకాలని మనం పాడాం కదా, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయ్యా. నేనొక్కడనే కాదు, నేనొక్కదాన్నే కాదు, నా బిడ్డలు కూడా నీ సన్నిధిలో, నీ రాజ్యములో ఉండాలి ప్రభు అని కోరుకునే తల్లిగా నీవు ఉంటే నిజముగా నీవు ధన్యకరమైన తల్లివి. స్తోత్రం హల్లెలూయా. ఏమండి, మరియను గురించి రాయబడిన మాట మనం చదువుతుంటే ఆమెను ధన్యురాలు అంటారు అని చెప్తుంది వాక్యం. ఒకసారి లూకా సువార్తకు మనం వెళ్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. మరియా ఎలిజబెత్తును దర్శించడానికి వచ్చినప్పుడు ఎలిజబెత్తు మరియను గురించి మాట్లాడుతున్న మాట మనం చదువుతాం. ఒకసారి చదువుదాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడుతుంది. నా ప్రభువు
తల్లి నా వద్దకు వచ్చుట ఎలా ప్రాప్తించెను, ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేసినందున మాటలు నమ్మిన ఆమె ధన్యురాలనెను. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇంకా చదువుతూ ఉంటే ఇదిగో నీవు ధన్యురాలు అంటారని చెప్తున్నారు. స్తోత్రం, మంచిగా చెప్పాలి. ఇంకొక తల్లి మనకు సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కనబడతారు. ఆ తల్లిని గురించి కుమారులు మాట్లాడుతున్న మాట ఏంటనంటే, ఆమె కుమారులు ఆమెను ధన్యురాలంటారు అని చెప్తున్నారు. ఒకసారి ఆ మాట కూడా మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథం 31. చూడండి, 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం. మనము 29, 30 చదువుదాం. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించే ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఒకసారి ఆమె కుమారులు ఆమెను పొగడుదురు అనే మాట మనం కొంచెం ముందుకి కొంచెం వెనక్కి వెళ్తే కనబడుతుంది. ఒకసారి అమ్మా 28, ఓకే చదువు తల్లి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నిజముగా స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని ఒక తల్లిని గురించి చెప్పబడినట్టుగానే ఆమె కుమారులు ఆమెను ధన్యురాలని చెబుతారు అని చెప్పబడుతున్న మాటను ఈ మధ్యాహ్నం జ్ఞాపకం చేస్తున్నాను. నిజముగా నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసే ఒక తల్లివైతే, నిజముగా నీ బిడ్డల కొరకు నీ బిడ్డల యొక్క క్షేమమును మేలును కోరుకునే దేవుని బిడ్డలుగా ఉండాలి అని కోరుకునే తల్లివైతే నీ బిడ్డలు దీవించబడతారు. ఒక దినాన నీ బిడ్డలు నీ కొరకు సాక్ష్యం చెప్తారు. స్తోత్రం. నిన్ను పొగుడుతారు. నా తల్లి ప్రార్థన, నా తల్లి భక్తి, నా తల్లి యొక్క ఆశ, నా తల్లి యొక్క మనవి, నా తల్లి యొక్క విన్నపం నా దేవుడు ఆలకించి నన్ను ఇంతగా దీవించారని నా తల్లి ధన్యురాలు అని తప్పకుండా చెబుతారు. స్తోత్రం చెప్తారా? మంచిగా చెప్తారా? ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అంటారట. ఎవరి స్త్రీ, ఎవరి తల్లి అని అంటే మీరు అలా చదువుతూ ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ. స్తోత్రం. బైబిల్ చెప్తుంది ఆమె నిజముగా కొనియాడబడుతుంది. తల్లులారా, మీరు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లులైతే మీ బిడ్డల కొరకు మీరు జెబెదయి కుమారుల తల్లి వలె ప్రార్థన చేస్తారు. మీ కుమారులు, మీ కుమార్తెలు మిమ్మల్ని ధన్యురాలని చెప్తారు. స్తోత్రం. ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతాడట, ఆమె బిడ్డలు కూడా ఆమెను పొగుడుతారంట. స్తోత్రం. ఈమెను భర్త కూడా పొగుడుతాడట అండి. కుమారులు అంటారట ఆమెను, అమ్మా నువ్వు నిజంగా ధన్యురాలివి అని చెప్తారంట. స్తోత్రం. ఆ బిడ్డలు చెప్తారట తల్లితో, యు ఆర్ ఏ బ్లెస్డ్ పర్సన్ అని చెప్తారట అండి. నువ్వు నాకు ఆశీర్వాదంగా ఉన్నావని చెబుతారట. నిజముగా ఒక తల్లి తన బిడ్డలకు ఆశీర్వాదకరమైన తల్లిగా ఉండాలి. స్తోత్రం. ప్రార్థన చేసే తల్లి, దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి, తన బిడ్డలు దేవుని రాజ్యములో ఉండాలని కోరుకునే తల్లి, తన బిడ్డలు రక్షణలోనికి రావాలని కోరుకునే తల్లి, నిజముగానే తన బిడ్డలకు ఆశీర్వాదకరముగా ఉండగలిగిన తల్లి. స్తోత్రం. మంచిగా చెప్పండి తల్లి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న వేళలో ఈ మాటలు వింటూ ఉండగా తల్లులైన వారు మీరు ఆశతో ఈ మాటను తీసుకోవాలి. నా బిడ్డలు దేవుని రాజ్యములో ఉండాలని అలా ప్రార్థన చేయాలి. ఊరికనే మనసులో అనుకొని మాట్లాడకుండా మౌనంగా ఉంటే జరిగిపోతుంది. మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం.